తల్లి అని మానవుడు ఎవరికైనా అనొచ్చు. ఏ స్త్రీకి కూడా అమ్మ 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 వంటిదండి, మా తల్లి వంటిదని అని చెప్పొచ్చు. కానీ నా తండ్రి వంటి వాడండి అని ఏ మొగాడు కూడా చెప్పే అధికారం వాడికి లేదు. ఎందుకు? ఆ హక్కు కేవలం కన్న తండ్రికి మాత్రమే ఉంటుంది. అలాగే దేవుడు అనే బిరుదు ఎవరికి కూడా అది ప్రసాదించేది, ఇచ్చేది ఇట్లాంటి బిరుదు కాదు. దైవం అనే బిరుదు మానవుడికి గర్వకారణం. ఒక్క తండ్రి అంటే ఎంత గర్వకారణమో ఒక్క దైవం అంటే అంత గర్వకారణంగా ఉండాలి. ఎందుకంటే వాస్తవం కూడా అదే, పుట్టించినవాడే పెట్టేవాడు కూడాను. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, దైవాన్ని నువ్వు ఎలా గుర్తిస్తున్నావయ్యా అని ఒక పల్లెటూరు వ్యక్తిని ఓ వ్యక్తి అడిగాడు. దేవుడు ఉన్నాడని ఎలా గుర్తించావు నువ్వు అంటే ఆయన అంటాడు, మేకలు కాపరి అంటే. ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఒక వ్యక్తి నడిచి వెళ్తే ఆ పాదాలు చూసి మనిషి వెళ్ళాడు అని గమనిస్తున్నాం కదా. ఒక జంతువు నడిచి వెళ్తే పాదాల ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయో ఆ జంతువు అని అనుకుంటావు కదా. ఏదైతే జీవి నడిచి వెళ్తే దాని జీవి గుర్తుంటుందే, అలాగే ఈ భూమి ఆకాశం సమస్త వ్యవహారం సమకూర్చిన వాడు, తయారు చేసిన వాడు ఆ సృష్టిని చూసి గుర్తుపట్టలేమా అన్నాడు. సృష్టి ఇంత పెద్ద సృష్టి మానవుడు తరం కాదే. మరి మానవుడు తరం కానీ ఇంత పెద్ద సృష్టి, నక్షత్రాలు, కక్షలు, గ్రహాలు, పాలకుంతలు, ఇటువంటి ఎన్నో విషయాలు ఈ మిగిలిన జగతిలో దాగి ఉన్న నిక్షేపాలు, ఇవన్నీ ఒకటి హస్తగతాల్లో ఉన్నాయి అని మేము ఒప్పుకోలేమా? ఇంకోటేమన్నా, ఇంకో ఉదాహరణ, దైవం ఉన్నాడా లేడా? ఎవడే ఆయన? ఉన్నాడా అసలు? ఒక వ్యక్తి తన పిల్లలతో పిక్నిక్ వెళ్తున్నాడండి. వెళ్ళేటప్పుడు ఎక్కడైతే అక్కడ వెళ్ళాలో అక్కడ చూస్తే వంటకాలు జరుగుతున్నాయి, డేరాలు వేసి ఉన్నాయి, చూస్తే జనాలు లేరు. చిన్న పిల్లోడు అండి అంటాడు, నానా మనం రాకముందని ఎవరో ఇక్కడ వచ్చున్నారే అంటాడా లేదా? అంటాడు. చిన్న పిల్లోడికి తెలిసిపోయింది దేవుడు ఉన్నాడు అని. ఎందుకంటే అక్కడ వంటకం జరుగుతుంది, డేరాలు వేసి ఉన్నాయి, అక్కడ సమస్త సదుపాయాలు ఉన్నాయి, కానీ మనుషులు కనబడట్లేదు. మనుషులు కనపడినంత మాత్రాన అక్కడ ఎవరు లేనంటేనా? అన్నీ ఉన్నాయి కదా. అంటే ఏంటి? మనకంటే ముందు ఎవరు ఉన్నట్టే. మానవుడు దైవం అని ఎప్పుడైతే ఉద్ఘాటిస్తాడో అప్పుడే దైవం అనేవాడు అంటాడు, అయ్యా నీకంటే ముందు భూమి ఉంది, నీకంటే ముందు ఆకాశం ఉంది, నీకు అంతే ముందు సమస్త వ్యవస్థ ఉంది. మరి అవి దానికంటే ముందునే దైవం ఉండాలి, దాని వెనక వచ్చి దైవం అంటే హక్కుదారుడు ఎలాగా? కనుక సోదరులారా, మానవుడు నిమిత్ర మాత్రుడు, దైవం అనేవాడు శక్తిశాలి. ఒక విషయం చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కైఫ తక్ఫురున బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫఅహయాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహయీకుం సుమ్మ ఇలైహి తుర్జఊన్. ఇదంతా వ్యవస్థ ఒక్కడని అల్లాహ్ చెప్పిన తర్వాత చెప్తున్నాడు, ఆ దైవాన్ని నువ్వు ఎలా తిరస్కరించగలవు? ఆ దేవుణ్ణి ఎలా తిరస్కరించగలవయ్యా నువ్వు? కైఫ తక్ఫురున బిల్లాహ్ వ కుంతుం అమ్వాతన్, నువ్వు మరణ రూపంలో ఎక్కడో మాత్ర గర్భంలో కానారాని స్థితిలో ఉన్నావు. ఫఅహయాకుం, నేను నిన్ను పుట్టించాను, సృష్టించాను అంటున్నాడు. చూడండి, నా వయసు 50 పైబడి ఉంది. 50 సంవత్సరాలకు ముందు నేను ఉన్నానా ధరణి మీద? లేను. భూమి ఉన్నదా లేదా? ఆకాశం ఉన్నదా లేదా? వ్యవస్థ నడుస్తున్నదా లేదా? అంతా ఉంది, నేను లేను. లేనప్పుడు ఒకడు పుట్టిస్తే అధికారం ఆయనకే ఉంటుంది, కానీ నాకెలా ఉంటుందండి? లేనప్పుడు సమస్తం ఉన్నప్పుడు నేను లేను. నేను పోయిన తర్వాత కూడా సమస్తం అలాగే ఉంటాయి. నేను నిమిత్ర మాత్రునండి. అందుకోసం అల్లాహ్ అంటున్నాడు, తిరస్కారం ఎలా చేస్తావయ్యా నువ్వు? మాత్ర గర్భంలో నకసికత పర్యంతం తీర్చిదిద్ది కళ్ళు, కాళ్ళు, చెవులు, ఆ నాలుక, దవడలు, నాలుక నుంచి ఉద్భవించే తరంగాలు, అవి వినటానికి చెవులు, నడవటానికి కాళ్ళు, చేతులు, అవయవాలు అన్నీ ఒక బ్యాలెన్స్ సక్రమమైన రీతిలో నడుస్తున్నాయి. అంటే ఆ సృష్టికర్తను నువ్వు ఎలా తిరస్కరించగలవు? అది ఆధారం ఉండాలి కదా తిరస్కరించడానికి. అది నీ ఆధారాలు ఉంటే ఎలా తిరస్కరించగలవు? ఫఅహయాకుం, నేను నిన్ను పుట్టించాను. సరే, పుట్టిస్తే వదిలేశాడా? అలా అంటున్నాడు. సుమ్మ యుమీతుకుం, దాని తర్వాత నీకు మరణం ఇస్తానంటున్నాడు. అమ్మో, మరణం! అల్లాహు అక్బర్. మన ముందు కళ్ళ ముందు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయి చనిపోతేనే మనం ఆ రాత్రంతా పండుకోము, ఆ రాత్రంతా భయంగానే ఉంటుంది. సోదరులారా, చావు అనేది మానవుడి జీవితంలో మార్పు వస్తుంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నిల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమల.
నేను చావును జీవితాన్ని ఎందుకు పుట్టించానో తెలుసా? మీలో ఎవరు మంచి పని చేస్తాడా చూద్దామని. ముందు చావు ప్రస్తావన చెప్పాడు, ఆ తర్వాత జీవితం ప్రస్తావన చెప్పాడు. చావుని ముందు పెడితేనే జీవిత రహస్యం అర్థమవుతుంది. చావును మర్చిపోతే మానవుడి జీవితం అతలకుతలం అయిపోతుంది. చావు కరెక్ట్గా మానవుడికి తప్పకుండా వస్తుంది. చూడండి, మన ఇక్కడ రోజాలు పాటిస్తున్నాం, నమాజ్ చేసాం, తరావి చేసాం. మన కాంక్ష అంతా ఏంటి? స్వర్గంలో వెళ్ళాలనేనా లేక కాదా? కోరిక ఉందా లేదా? స్వర్గంలో వెళ్ళాలని ఉంది. కానీ స్వర్గంలో వెళ్ళేవాడు చచ్చిన తర్వాతే వెళ్తాడు. చావటానికి ఎవరు సిద్ధం లేవు. స్వర్గంలో వెళ్ళటానికి ఎవరు అందరూ సిద్ధమే, కానీ చావటానికి ఎవరు సిద్ధం లేవు. సోదరులారా, అనుకున్నా అనుకోకపోయినా, అంగీకరించినా తిరస్కరించినా, ఇది మాత్రం నగ్న సత్యం అండి. గడియారం ముళ్ళు ఎలా తిరిగినా 12 మీద రావటం ఎలా సత్యమో, ఎంత జీవితం గడిపినా సరే సమాధి ఒళ్ళు వెళ్ళి చావటం అంతే సత్యం. చావు రావటం అంతే సత్యం అండి, తిరస్కరించినా తిరస్కరించిపోయినా. ఎందుకంటే మమ్మల్ని అడిగి పుట్టించలేదండి, మమ్మల్ని అడిగి చెప్పడానికి ఆయన అడిగాడా ఏంటి? మెసేజ్ చేస్తాడా? సోదరులారా, అట్లాగేముంది కాదు. అందుకోసం అల్లా అంటాడు, కైఫ తక్ఫురున బిల్లాహ్ వ కుంతుమ్ అమ్వాతన్ ఫఅహ్యాకుమ్ సుమ్మ యుమీతుకుమ్, మళ్ళా నీకు మరణం ఇస్తాను. సుమ్మ యుహీకుమ్, మా తర్వాత దాన్ని నిన్ను లేపుతాను. సుమ్మ ఇలైహి తుర్జావూన్, మీరందరూ నా వైపుకే రావాలి. వచ్చిన తర్వాత పరిణామం ఎలా ఉంటుందో మేము మిమ్మల్ని చూపిస్తాము. ఆ పరిణామం ఎదుర్కోకముందే ఇక్కడ మీ జీవితాన్ని సరిదిద్దుకోండి అంటున్నాడు. కనుక సోదరులారా, జీవితంలో 2 పాపాలు మనిషి ఎప్పుడైతే చేస్తాడో బయటకు రావడం చాలా కష్టం అండి. 2 పాపాలు గుర్తుంచుకోండి. ఒకటి మద్యపానం. ఎప్పుడైతే దీనికి లోలస్ అయిపోతాడో బయటకు రావడం అసంభవం అయిపోతుంది. ఎందుకంటే పాపం ఎప్పుడు దాకా పాపంగా ఉంటుందో క్షమాపణ ఉంది. ఎప్పుడైతే అది మైకంగా మారిపోతుందో క్షమాపణ ఉండదు, శిక్ష ఉంటుంది. మైకంగా మారకూడదు, పాపం మైకంగా మారకూడదు. రెండోది వ్యభిచారం. ఈ 2 పాప కార్యాలు ఆది నుంచి కూడా ప్రతి జాతిలో కూడా నిషేధమే, అంతం వరకు కూడా అది నిషేధంగానే ఉంటాయి. మనం ఎప్పుడైతే దాన్ని ధర్మసమ్మతం చేసుకుంటామో, దానికోసం జీవించడం, దానికోసం చావడం, మానవుడు దాన్ని బరితెగిస్తాడో సమాజంలో ఎక్కడ ప్రశాంతత ఉండదు. అందుకోసమే దైవం ధర్మంలో ప్రప్రదంగా జూదాన్ని, వ్యభిచారాన్ని, మరి మద్యపానాన్ని మొత్తాన్ని ఖండించాడు. చాలా మంది అంటారు, మొదట పాన్ పరాగ అయితే అది అలా కాదు కదా, గుట్కా అయితే అలా కాదు కదా. సోదరులారా, సిగరెట్ అయితే అలా కాదు కదా. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఈ విషయం మాకు వివరంగా చెప్పారు. అదేంటంటే, కుల్లు ముస్కిరిన్ హరాం వ ఖలీలున్ హరాం వ కసీరున్ హరాం. ఒక బాటిల్ తాగితే మనిషికి మైకం వచ్చేస్తుంది, కానీ ఒక గుక్కిడు తాగటం కూడా అది హరాం. చిన్న మోతాదులో కూడా దాని ఏదైతే లింక్ ఉన్నదో, మోతాదు పెరిగితే మైకం వస్తుంది, కానీ మోతాదు తగ్గిస్తే మైకం రాదు. అది కూడా హరాం, అది కూడా హరాం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలకు అన్నారు, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ పచ్చి తిని మా మసీదులకు రాకండి అన్నారు. ఎందుకు? నోటిలో వాసన వస్తుంది. ఏదైతే మొదట మరి సిగరెట్ అది హలాలా హరామా, చాలామంది మక్రు అంటారు కదా. ఈ అక్రు మక్రు అయితే నాకైతే తెలియదు, కానీ హలాల్ హరాం ఇస్లాంలో 2 ఉన్నాయి. నాకు ఒక సిద్ధాంతం తెలిసి చెప్తాను చూడండి. ఇక్కడ ఇది మసీద్ ప్రాంగణం కదా, మసీద్లో కూర్చున్నామా, ఒక ఖజూరం తెచ్చి మీకు ఇస్తాం, అబ్దుల్ కరీం భాయ్ తినమని. తింటాడా లేదా? ఆయన ఆలోచిస్తాడా? ఏంటి ఎంతమందిలో ఇచ్చేసాడు ఈయన అంటాడా ఏంటి? తినేస్తాడు ఆయన. ఒక ఖర్జూరం పవిత్రమైంది, తినే ప్రదేశం కూడా పవిత్రంగా ఉండాలి. దాన్ని ప్రదేశం కూడా పవిత్రంగా ఉండాలి, వస్తువు కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడు ఇస్లాం దాన్ని అనుమతిస్తుంది. కానీ సిగరెట్ ఎక్కడ వినియోగిస్తారండి? అది మసీదులో కూర్చొని కాదు, రారా నువ్వు ఒకటి నేను ఒకటి అందరు కలిసి కాదు అంటారా? మసీదులో కాలుస్తారా? కాల్చం. ఎక్కడ కాలుస్తారా? అగరబత్తి వెలిగితేనే కొవ్వొత్తి కరుగుతుంది, అక్కడ వెళ్ళి కాలుస్తారు. అక్కడ సోదరులారా, బాత్రూంలోకి వెళ్ళి కాలుస్తారు. అపవిత్ర స్థానంలో ఏదైతే వినియోగిస్తారో అపవిత్రమే అవుతుంది. అది దానికి పెద్ద లాజిక్ అవసరం లేదు. పవిత్రమైన వస్తువు ప్రదేశం కూడా పవిత్రం, అపవిత్ర వస్తువు అపవిత్రమైన ప్రదేశం, అంతే. అక్కడికి వెళ్తే అగరబత్తి వెలిగించకపోతే కొవ్వొత్తి అక్కడ కరగదు వాళ్ళకి. సోదరులారా, ఇది వాళ్ళ జీవితం రాష్ట్రం. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ ఏదైతే ధర్మం మాకు ఇచ్చావో దాన్ని ఏదైతే అనుగ్రహించావో దాన్ని అర్థం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ ఒక సవ్యమైన దాసులు ఏదైతే రంజాన్ మాసాన్ని గడిపి
నీ వద్ద పుణ్య ప్రతిఫలం సంపాదించుకున్నారో ఆ పుణ్య ప్రతిఫలం సంపాదించుకునే హక్కుదారులు మమ్మల్ని అందరినీ చేయుగాక. మరి వాళ్ళ జాబితాల్లో అల్లా మా పేర్లను లిఖించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.